డబ్బులు ఖర్చు పెట్టడానికి. కానీ అంటే ఇలాంటి యాప్ల ద్వారా కేడర్ ని అనుసంధానించడం, సమన్వయపరచడం ఇవన్నీ అదేముండదండి, అనుసంధానించడం కాదు, కేడర్ కి మన కమ్యూనికేషన్ ఇవ్వడం. కేడర్ ఏమనుకుంటాం, ఇప్పుడు ఫేస్బుక్ లోనైనా ఫేస్బుక్ బదులుగా ఇది పెట్టారు అంతే. అవును. ఇక్కడ ఏంటంటే ఒకటి, ఇప్పుడు జగను అవి తన ఫోన్ లో కూడా అది యాప్ లోడ్ పెట్టుకుంటాడు కదా, అవును, కావాలనుకున్నప్పుడు చూస్తాడు అతను, ఖాళీ ఉన్నప్పుడు అందులో కేడర్ అభిప్రాయాలు కూడా తెలుసుకోగలుగుతాడు అతను. ఫేస్బుక్ పేజ్ అయినా అంతే, వాళ్ళకి సంబంధించిన కామెంట్స్ లో చూసుకుంటాడు అంతే కదా, ఏవైనా సరే ఒక కమ్యూనికేషన్, అంతకు మించి ఏం లేదు దీంట్లో. కానీ రెండు రాష్ట్రాలకు సంబంధించి ఒక ఇద్దరు యంగ్ సీఎంలు, అటు తమిళనాడు కానీ ఇటు మొన్నటి వరకు చేసిన ఒకరినొకరు ఫాలో అవుతున్నారు అనిపిస్తుంది నిర్ణయాలు చూసుకుంటుంటే, లేదంటే ఆయన అమలు చేసిన పథకాలు కూడా అట్లా. అంటే పథకాల పరంగా ఇప్పుడు ఆ లెక్కనైతే ఆ అమ్మాయి పేరేంటి, జయలలిత పెట్టిన పథకాన్ని చంద్రబాబు నాయుడు పెట్టారు, అవును, కానీ మా గొప్పతనం అని చెప్తారు. అట్లాగే జగన్ ఆయన గొప్పతనం అని ఏం చెప్పడం విజయ్, అవును, బేసిక్ గా ఎవడు దాడుదే అంటే కాపీ పేస్ట్ అవుతున్నాయి కొన్ని. ఉంటాయి సహజంగా, నేను చెప్పేది అది. ఇప్పుడు ఆ లెక్కనైతే ఆరోగ్యశ్రీ ఆంధ్రాలో పెట్టిన దాన్ని ఆయుష్మాన్ భారత్ అని కేంద్ర ప్రభుత్వం పెట్టి కాపీ అంటే ఒప్పుకుంటారా? కాబట్టి ఏటికి అదే. బట్ ఒకటి వీళ్ళకి ఒక రకంగా నాకు నవ్వు వచ్చింది ఏంటంటే, తమిళనాడులో జగన్ కి బాగా క్లోజ్ స్టాలిన్, ఇప్పుడు జగన్ ఫ్యాన్స్ అందరూ విజయ్ని బాగా అభిమానించేస్తున్నారు, మావాడే మావాడే అని. ఫస్ట్ నుంచి ఉంది అది, అదే అనేది. అది ఏజ్ కంపారిజన్ చేస్తున్నారు మరి ఏంటో తెలియదు కానీ ఏజ్ ఫేసులు